तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो वो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशधारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। అధ్యాయం 3 శ్లోకం 12 Amen.
అభ్యసూయంతః అసూయతో నా అనతిష్టత్తి అనుసరించరో మే నా యొక్క మతం ఆదేశంను సర్వజ్ఞాన విమూఢా అన్ని రకముల జ్ఞానములలో పూర్తిగా మూఢులైన వాడు తాం వారిని విద్ధి తెలుసుకును పూర్తిగా నష్టపడిన వారు అచేతసః కృష్ణ చైతన్య రహితులను తాత్పర్యం భాష శ్రేయసి తాత్పర్యం. కానీ అసూయతో ఈ ఉపదేశమును నిర్లక్ష్యపరిచి అనుసరించిన వారు సమస్త జ్ఞానహీనులను మూఢులను పరిపూర్ణత్వమును పొందు యత్నములలో నష్టపడిన వారులను భావించబడదు. భాష్యం. కృష్ణ చైతన్యవంతుడు కాలేకపోవటంలో గల దోషము ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఉన్నతాధికారి ఆజ్ఞ పట్ల చూసే అవిధేయులు శిక్ష విధించబడినట్లుగానే దేవాదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞ పట్ల అవిధేయతకు కూడా తప్పక శిక్ష విధించబడను. అట్టి అవిధేయుడైన మానవుడు ఎంతటి గొప్పవాడైనో శూన్య హృదయం చేత తన ఆత్మ పరబ్రహ్మము పరమాత్మ దేవాదేవులకు సంబంధించిన జ్ఞాన రహితుడై ఉండును. కనుకనే అతడు జీవిత పరిపూర్ణత్వమును సాధించటకు అవకాశమే ఉండదు. నెక్స్ట్ శ్లోకం చూడండి. సదృశం చేష్టతే స్వాహ ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి. ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావాన్ని అనుసరించును. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావములకు తగినట్లు కర్మ నిర్వహించను. ఇక నిగ్రహం ఏం చేయగలదు? సో ఈ శ్లోకంలో ఇంకా 2 శ్లోకాల్లో భగవంతుడు చాలా స్పష్టంగా వర్ణించింది. 32వ శ్లోకంలో ఏ రకంగా తన ఆజ్ఞను శ్రద్ధగా నిర్వర్తించవచ్చో వచ్చేటి లాభం ఏంటి? అందుకే ఇక్కడ వర్ణించినది నా ఆజ్ఞను అనుసరించి తమ కర్మను నిర్వర్తిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశం అసూయ రహితులై అనుసరించి వారు నామకర్మ బంధం నుండి విముక్తులు. ఈ 32వ శ్లోకంలో వర్ణించారు.
32లో కానీ అసూయతో ఈ ఉపదేశమును నిర్లక్ష్యపరిచి అనుసరించని వారు సమస్త జ్ఞానహీనులను మూఢులను పరిపూర్ణతను పొందు యత్నంలో నష్టమైన వాళ్ళను భావించవచ్చు. ఇది ఒకవేళ పాటించకూడదు. ఇక 33లో మనం వర్ణిస్తున్నది, ప్రతి ఒక్కరూ ఎదురు నుండి తాను పొందిన స్వభావాన్ని అనుసరించదు. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావం తగినట్లుగా కర్మను ఆలోచించదు. ఇక నిగ్రహం ఏమి చేయగలదు? నిగ్రహం పరిషత్. సో ఇది ఒక సిస్టమాటిక్గా 17 నుండి 34 శ్లోకం వరకు వర్ణిస్తున్నది ఏంటంటే, ఏ రకంగా నిష్కామ కర్మ అనేది నిర్వర్తించాలి అని చెప్పి భగవంతుడు వర్ణిస్తారు. తను మొదటగా వర్ణిస్తున్న 17 నుండి ఈ యొక్క భౌతిక కార్యాల పట్ల అటాచ్డ్గా తన కార్యాలు నిర్వర్తిస్తున్నారు. అదే కాకుండా తనకు కొన్ని ఉదాహరణలు కూడా, ఒక సాక్షాత్కారం పొందే వ్యక్తికి ఇవన్నీ అవసరం లేదు, కానీ ఒకవేళ సాక్షాత్కారం పొందనట్లయితే ఖచ్చితంగా తన యొక్క గుణాన్ని అనుసరించి కర్మను అనుసరించి ఖచ్చితంగా ఆ కార్యాన్ని నిర్వర్తించాలి అని చెప్తారు. స్వభావాన్ని అనుసరించి ఒకవేళ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి కూడా తను ఒక వర్ణంలో ఉంటే, తన ఒక ఆశ్రమానికి సంబంధించినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా తన యొక్క స్వభావం రీత్యా తన స్వభావాన్ని అనుసరించి కార్యాన్ని నిర్వర్తించాలి అంటారు. ఎందుకు అంటే ఆ వ్యక్తి సాధారణ జనులకి ఒక ఉదాహరణగా ఆదర్శవంతంగా ఉండాలనే ఉద్దేశంతో తను కూడా తన కార్యకలాపాలను నిర్వర్తించాలి అంటారు. దానికి ఉదాహరణగా ఆస్థిత జనకాదేయ, జనక మహారాజు ఇత్యాదులు వారందరూ కూడా నిజానికి పూర్తి స్థాయిలో ఆత్మసాక్షాత్కారం పొందే వ్యక్తులు అయినప్పటికీ కూడా తను కేవలం ఈ యొక్క ఎగ్జాంపుల్ ఒక ఆదర్శవంతంగా ఉండడం కోసం తను ఈ రకంగా ప్రవర్తించారు, తన యొక్క కర్మని ఆచరించారు ఒక క్షత్రియుడిగా అని చెప్పేసి వర్ణిస్తారు. దాని తర్వాత అతనే కాదు, స్వయంగా నేను కూడా ఈ ముల్లోకాలలో చేయాల్సిన ఏ కార్యం లేకున్నప్పటికీ కూడా నేను ఒక క్షత్రియుడిగా, ఒక బాధ్యత భక్తుడిగా, సైతుడిగా ఈ కార్యం నిర్వర్తిస్తున్నామని చెప్తాను. అదే కాకుండా ఇప్పుడు ఒకవేళ నేను చెప్తున్నట్టుగా ఈ కార్యాలన్నింటి కూడా మీ యొక్క స్వభావాన్ని రీత్యా చేయనట్లయితే ఏమిటి ఫలితం? చేసినట్లయితే నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఏమిటి ఫలితం? సో స్వభావం ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నాను. మనకి చూడండి, దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భగవంతుడు వర్ణించేది 33వ శ్లోకంలో చక్కగా ఏంటంటే, అందరూ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటంటే వివాదాస్పదమైంది. ఈ రోజుల్లో కూడా అందరూ సమానమైంది. సో మనకి ఎలాంటి కుల మత భేదాలు అనేవి లేవు అని స్పష్టంగా ఎన్నో రకాలుగా ఒక రకమైనటువంటి విప్లవాన్ని తీసుకొస్తున్నారు. నిజంగా భగవంతుడు తప్పు చేశారు, తప్పుగా చెప్పాడు భగవద్గీతలో, ఇలాంటివన్నీ చేయకూడదు కదా అని చెప్పేసి ఒక హేతువాదం లేదంటే ఒక రకమైనటువంటి నాస్తికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ రకంగా చూసినట్లయితే ఎవరు కూడా తన స్వభావాన్ని అనుసరించి చేయకుండా ఇతర కార్యాన్ని అప్పగించినట్లయితే అది చేయగలరు. మీకు ఎప్పుడైనా మనందరికీ అది స్వయంగా అవగాహన ఉన్నది, అవునా కాదు సార్? దానికి నాకు నచ్చిన కార్యం, ఇప్పుడు ఒక కుకింగ్ అంటే ఇష్టం లేదనుకోండి, వాళ్ళు తీసుకొని కుకింగ్లో పెట్టారనుకోండి, స్టవ్ కంటే ఎక్కువ వాళ్ళకి బర్న్ అవుతుంది, అవునా కాదు? సో అదే రకంగా ఎనీథింగ్, సో ఒక ఏ కార్యంగా ఏదైనా కలెక్షన్ లేదా ఏదైనా బిజినెస్ వ్యాపారం చేయమని చెప్పాలనుకోండి, అది కాస్త స్కిల్ లేదనుకోండి, ఉన్నది కదా కాస్త తీసుకెళ్ళిపోయి దాన్ని నష్టం చేస్తారు. దిస్ వే ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక స్వభావాన్ని సహజంగా సహజసిద్ధంగా ఒక లక్షణంలో ఉంటుంది.
ఎలా అంటే గుణకర్మ గుణాంశ. సో గుణాన్ని కర్మను అనుసరించి ఉంటుంది. చూడండి, శరీరానికి స్వభావం ఎలాంటిదంటే, ఉదాహరణకి ఒక కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పని, ఒక కారు డ్రైవర్ ఉన్నట్లయితే మన గమ్యాన్ని చేరుకోవడం కోసం ఏం కావాలి? వాట్ ఎల్స్ రిక్వైర్డ్? పెట్రోల్. ఓకే, కారు కాబట్టి పెట్రోల్ వస్తుంది, ఆయిల్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఎల్స్, బాడీ. ఓకే, వెరీ గుడ్. ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి కార్, శరీరం. ఈ శరీరం అనేది ప్రకృతిస్తుంది. తర్వాత డ్రైవర్ సిద్ధంగా ఉన్న ఆత్మ అనేది సిద్ధంగా ఉన్నప్పుడు కూడా తను పెట్రోల్ అంతా ఫుల్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలి? సో వెరీ ద డెస్టినేషన్ తెలిసినప్పుడు కూడా ఎలా వెళ్ళాలి? సో రోడ్ మ్యాప్, గూగుల్ మ్యాప్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఏం తెలియనప్పుడు గూగుల్ మ్యాప్ ఆన్ చేసి వెళ్ళాలి, కానీ ఆటోమేటిక్గా డెస్టినేషన్ ఇచ్చాం. కానీ కూర్చోండి, అందుకోసం చెప్పేసి పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి మన యొక్క డెస్టినేషన్ అనేది గైడ్ చేస్తుంటాడు. సో గైడ్ చేస్తున్నప్పుడు మన స్వభావం బట్టి, సో మన యొక్క కన్ను బట్టి భగవంతుడు మనకి గైడ్ చేస్తుంటాడు. సో ఆ రకంగా గైడ్ చేస్తున్నప్పుడు మరి ఎందుకంటే నాకు అందరూ అనుకుంటూ ఇప్పుడు చూడండి, ఈరోజు నేను రాత్రి ఆల్మోస్ట్ 1 o'clockకి బయలుదేరితే హైదరాబాద్ అండి. ఈరోజు మళ్ళీ 1 o'clock వచ్చాను. ఒరిజినల్ అయితే కొన్ని బస్సెస్ 7.5 hours తీసుకొచ్చేస్తాయి. ఈరోజు మరి ఆల్మోస్ట్ 12 hours అయింది. సో 8 బస్సులు అంటే విపరీతంగా. సో దట్స్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. హైవే పూర్తిగా ఫిల్ అయిపోయింది. నిజంగా ఏదో జాబ్ సర్వీస్ పెట్టారు. ఎంత పబ్లిక్ బోర్డ్స్కి ఇన్స్పైర్ అయిపోతుందంటే అమేజింగ్. సొంతంగా అవన్నీ ఖర్చు పెట్టేసి 800 రూపాయలు బస్ టికెట్ 3000 వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కడ ఇమాజిన్ ఇవన్నీ చేస్తూ కూడా ప్రజలు నిలబడడానికి సిద్ధమైపోయారు. ఎంతగా ప్రయత్నిస్తున్నారంటే అమేజింగ్. సో ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మరి ఇవన్నీ చేస్తున్నది దేనికోసం అంటే అది నిజానికి పర్ఫెక్టెడ్ ఐడియాస్. రెండవది ఏంటంటే అదే మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్లో ఉన్నవారు, పోయి హైదరాబాద్లో వదిలేశారు. లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ గంటలు వస్తారా? మరి ఎందుకు రావట్లేదు? మరి వాళ్ళందరూ కూడా పరమాత్మ ఎందుకు గైడ్ చేయట్లేదు? వాళ్ళు బోధన ఎందుకు పెట్టారు? మనకు డిఫరెంట్ ప్లేస్ అది కదా, డిఫరెంట్ ప్లేసెస్ అని అంటే ఒరిజినల్ ఏంటంటే మనం అక్కడ ప్రకృతి శరీరం ఇచ్చినప్పుడు కూడా భగవంతుడు గైడ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఆ విల్లింగ్నెస్ అనేది లేదు. మనకి రావాలి అనేటువంటి ఆ కోరిక అనేది లేదు. సో ఒక్కొక్కసారి గూగుల్ గైడ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటే గదికి నాకు తెలుసు రూట్ అని చెప్పేసి గూగుల్ ఆప్షన్ ఇస్తాం. మనకు పరమాత్మ आराम से बैठ रहा मैं खुद जा सकता हूँ. నేను స్వతహాగా వెళ్ళిపోతాను, నాకు గైడ్ చేయగలరు అని చెప్పేసి పరమాత్మ యొక్క వాయిస్ నాకు కేపిస్తాను. కాబట్టి భగవంతుడు ఏం చెప్పకుండా సరే నీ మానవుడు వెళ్ళివాడు అని చెప్పేసి చెప్తాం. ఏ గోధుమ పడే వరకు వెళ్తూ ఉంటాం. అదే రకంగా సో ఈ అవసరం తీసుకెళ్తే సమ్ టైమ్స్ పరమాత్మ ప్లేస్లో ఇంకొకరు పెడతాం, వాడి వాయిస్ వింటూ ఉంటాం. అది ఇంకొకరు కావచ్చు, అది సినిమా హీరో కావచ్చు, లేదంటే ఏ క్రికెటర్ కావచ్చు, లేదంటే ఒక దొంగ సాధు కావచ్చు. సో వాళ్ళు ఇదే ఆత్మని ఇదే నీ చెప్పిన తెలియదని చూసి చెప్తుండొచ్చు, వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా చేయడం ద్వారా అందరూ ఒక సరైన డెస్టినేషన్కి మార్గాన్ని గమ్యాన్ని చేరుకోవాలి. సో ఇన్ దిస్ వే వి నీడ్ టు అండర్స్టాండ్. మనకి స్వభావరీత్యా ప్రతి ఒక్కరు కూడా మనకున్నటువంటి ఏదైతే అల్టిమేట్గా ఎప్పుడైతే శాస్త్రాన్ని అనుసరించి పరమాత్మను అనుసరించి అంటే భగవంతుని అనుసరించి ఆదేశాలు ఎప్పుడైతే మనం తూచాలు పాటిస్తున్నట్లయితే డెఫినెట్లీ వీ కెన్ రీచ్ ద డెస్టినేషన్.
సో ఈ విషయంలో ప్రతి ఒక్క స్వభావం, అందుకే కృష్ణుడు అర్జున్ని మందలిస్తున్నది ఏంటంటే, క్షత్రియుడిగా ఈ స్వభావాన్ని ఎప్పుడు కూడా కోల్పో. నువ్వు భక్తుడు కదా, భక్తుడు అయిపోయి కదా, నీ యొక్క స్వభావాన్ని పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పట్లేదు. ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అంటారు. ఏం చెప్తున్నారు? ఒకవేళ మీ భక్తుడు అయినప్పటికీ కూడా మీ స్వభావరీత్యా వెళ్తూ ఉండాలి. చూడండి, మనం భక్తులు అయినప్పుడు కూడా మనకు కొన్ని స్వభావం ఉంటే వాటన్నిటిని అంత సులభంగా, అంటే సులభమే కాదు, ఇట్ ఈస్ హైలీ పాసిబుల్ వాటన్నిటిని బయటపడాలి. అంటే ఇన్ సెన్స్ చెడు అలవాట్లనే కాదు, ఒక రకమైన ఒక ప్యాటర్న్ అనేది ఉన్నది, మనకు పనిచేసే విధానం అనేది ఉంటుంది. దాన్ని మనం బయటపడాలి. ఉదాహరణకి చూడండి, ఒక బ్రాహ్మణుడికి ఇన్సల్ట్ అనేది ఒకవేళ ఎవరైనా నిందించాలనుకొని వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. టేక్ ఇట్ వెరీ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్, లైట్గా తీసుకుంటారు. కానీ వాళ్ళకి శారీరకంగా ఏదైనా గాయం జరిగిందనుకోండి, సో వాళ్ళు టాలరేట్ చేయాలి. అదే చూడండి, పరశురాము ఎప్పుడైతే టీచ్ చేశారో కర్ణుడికి విద్య నేర్పిన తర్వాత తన చేతుల పైన ఎప్పుడైతే తను రెస్ట్ తీసుకుంటున్నాడు, తను తలపెట్టేసి తను విశ్రామం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే వజ్రముఖి అనే కీటకం వచ్చేసి సో తన త్వరభాగంలో కుడుతున్నప్పుడు బ్లీడ్ అయిపోయి రక్తంలో ప్రవహిస్తున్నప్పుడు 3 days తర్వాత పరశురాముడు తను అంటాడు, ఒక బ్రాహ్మణుడు ఫిజికల్గా అంటే శారీరకంగా దేనికి ఇంత సహించడు. కాబట్టి ఒక క్షత్రియుడు మాత్రం శారీరకంగా ఎంత గాయమైనప్పుడు కూడా సహించడం. మరి అదే ఇన్సల్ట్ విషయంలో వచ్చినట్టయితే ఒక క్షత్రియుడు ఎప్పటికి కూడా ఇన్సల్ట్, ఒక అవమానాన్ని భరించలేదు. కానీ యూ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ద్రోణాచార్య. సో యూ కుడ్ నాట్ టేక్ ఇట్ దట్ ఇన్సల్ట్. సో అంత చిన్నపిల్లవాడు కూడా వెళ్ళేసి 5 సంవత్సరాల వయసులోనే సో అంత తీవ్రంగా తపస్సు చేశారు. ఈ రకంగా ఒక స్వభావం ఉంటుంది. అందుకే శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పఠిస్తారు కృష్ణుడి యొక్క వాక్యాన్ని అర్జునుడితో ఏదో చర్చిస్తున్నాడు. చూడు, ఒకవేళ ఈ యొక్క యుద్ధాన్ని మానేసేసి అడవిలోకి వెళ్ళిపోయి భిక్షాటం చేద్దాం అనుకున్నప్పుడు కూడా, ఎవరైతే భిక్షాటం చేస్తున్నప్పుడు ఎవరైతే భిక్షం వేయలేదనుకోండి, ఆటోమేటిక్గా బాణం తీసేసి వాళ్ళ మీద గురి పెడతారు. ఎందుకంటే దట్ ఈస్ యువర్ నేచర్. ఇఫ్ సంబడి ఈజ్ నాట్ లిసనింగ్ టు యూ, ఆటోమేటిక్లీ యూ విల్ రియాక్ట్. మీ యొక్క స్పందన మీకు డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి యూ ఫాలో యువర్ నేచర్. సో నన్ను అనుసరించాను కాబట్టి నన్ను అనుసరిస్తూ యుద్ధాన్ని ఆచరించడం చెప్తున్నాను. అందుకే మన యొక్క స్వభావాన్ని బట్టి ఏ స్వభావంలో ఉంటే ఆ స్వభావాన్ని గుర్తించి దాన్ని కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం చేయడం సో మోస్ట్ ఇంపార్టెంట్. అదర్వైజ్ పీపుల్ బికమ్ సో క్రేజీ. I will tell you one thing. Yesterday I met one Mataji lady, which is advocate, lawyer. Then one day after Brahmin family, our daughters are there. So they are working for American companies. Then చెప్తుంది, సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ met her. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తుంది, ప్రభుజీ somehow she was an English teacher with her. So online teachers. So I went to America for 6 months for my daughters. చెప్తున్నాను ఏంటి అంటే ప్రత్యేకంగా ఏం చెప్పినట్టు కావాలి. నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసినట్టే కల్చర్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. అంత పూర్తి విరుద్ధంగా ఉంది మన సంస్కృతి కంటే అని. చాలా బాగుంది, అందరూ దాన్ని నచ్చుతుంది, వాళ్ళందరికీ నచ్చుతుంది, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు కదా అమెరికా. వాట్స్ రాంగ్ ఏంటంటే వాళ్ళు చెప్తారు, ఏంటి రాంగ్, ప్రతి ఒక్కటి రాంగ్ అని చెప్పేసి అది వర్ణిస్తున్నారు. ఎలా అంటే ఐ హేట్ ఫస్ట్ థింగ్ హేట్ ఈజ్ మై హేట్రెడ్ ఏంటంటే ప్రతి ఎవ్రీ 10 days ఒకసారి స్నానం చేయాలి. నేను ఇక్కడ డైలీ 4 times చేసేదాన్ని, అక్కడికి వెళ్ళేసి 10 days ఒకసారి చేయాలి. ఎలా ఉంటుంది కదా, ఏదో జపం చేసుకున్నాను తప్ప దీపం పెట్టలేకపోతున్నాను. స్నానం చేస్తేనే దీపం పెట్టలేదు. దీన్ని ప్రాక్టీస్ దే హ్యావ్ ద కల్చర్. సో
అది చేయలేకపోతున్నారు. సో మా పిల్లలు అంటారంటే వాళ్ళకి ఏ టైం తింటారో అర్థం కాదు. 2-3 కంపెనీస్ వర్క్ చేస్తారు. ఒకటి అమెరికా, ఒకటి అంటే రష్యా, యుక్రెయిన్, డిఫరెంట్ కంట్రీస్ వర్క్ చేస్తున్నారు. నీకు ఏ టైంకి వస్తారో తెలియదు, ఏ టైం తింటారో తెలియదు, ఏ టైం పడుకుంటారో తెలియదు. సో కంప్లీట్లీ డిసిప్లిన్ లైఫ్ అంతా కూడా అంటారు. సో వాళ్ళకి ఏదో కుకింగ్లో హెల్ప్ చేయడం వెళ్ళినప్పుడు గ్రామీణ్స్, బట్ సమ్ అన్ఫార్చునేట్లీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత దే ఆర్ బికమ్ నాన్ వెజిటేరియన్స్. వాళ్ళు నాన్ వెజిటేరియన్ మారిపోయారు. అదే కాకుండా ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే, సో వీళ్ళు పిల్లలు వాళ్ళ మమ్మల్ని నన్ను అంటున్నారు, సో మమ్మీ మీరు చేంజ్ అవ్వలేదు, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో దాంట్లో మీరు మారాలి అని చెప్తున్నాను. సో అదే కాకుండా వాళ్ళు అంటున్నాక మీ మామూలు ఒక $100 ఖర్చు పెడుతుంటే డైలీ బేసిస్, లేదంటే సమ్ మంత్లీ బేస్ వాటెవర్, ఆ ఎక్స్పీరియన్స్ మీరు వచ్చిన తర్వాత వాటర్కి ఇక్కడ ఎంత స్కేర్సిటీ ఉందంటే దాన్ని మీరు 500 తీసుకెళ్ళిపోతున్నారు. మీరు ఇది ఎక్కువసార్లు స్నానం చేసేస్తున్నారు, 10 రోజులు ఒకసారి చేస్తారు. సో కాబట్టి సో వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి చెప్తున్నాయి. అంటే షీ వెంట ఆర్డర్ 6 months గడపడానికి వెళ్ళింది, కానీ ఎప్పుడు 2-3 months అవ్వగానే ఎప్పుడు బయటపడదామా అని చెప్పేసి ఆలోచిస్తుంది. సో దిస్ ఇస్ ద కల్చర్. కాబట్టి ఒక నేచర్ ప్రకారం మనం అలవాటు పడుతున్న తర్వాత యూ కెనాట్ చేంజ్ దట్. కాబట్టి షీ కేమ్ బ్యాక్ బయటికి కాబట్టి ఇండియాలో ల్యాండ్ అవ్వాలని నిజంగా ఐ ఫెల్ట్ దట్ నైరా బాగా మనం. కాబట్టి నిజంగా ఇండియాలో చాలా గొప్ప చేస్తాను. సో కాబట్టి డోంట్ థింక్ దట్ అదర్ కంట్రీస్లో చాలా అద్భుతంగా ఉన్నాయి, అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పి అనుకోకండి. కల్చర్ చూసినట్లయితే సో అంత బెస్ట్గా ఉందంటే కానీ అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సో మన ఇస్కాన్ డివోటీస్లో వెస్ట్ వర్జీనియాలో అట్ వన్ పాయింట్ అక్కడ వాటర్ మొత్తం స్నో పడుతుంది, అక్కడ ఐస్ పడుతున్నప్పుడు. సో వాళ్ళు చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు డైరెక్ట్గా మంగళానికి వెళ్ళాలంటే సో వాళ్ళు ఏదైతే వాటర్ ట్యాంక్ ఎక్కడైతే ఉంటుందో వాటర్ బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసి, ఐస్ బ్రేక్ చేసి దాంట్లో వాటర్ తీసుకుని స్నానం చేసి మంగళానికి పరిగెత్తారు. సో దే ఆర్ లైక్. కాబట్టి ఎప్పుడు కృష్ణ చైతన్యం లేకపోతే, కృష్ణ కాన్షియస్నెస్ లేకపోతే సో హై కాస్ట్ నేచర్ ఫాలో అవుతారు. అట్లీస్ట్ ఇప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక వైష్ణవ తత్వానికి వచ్చిన తర్వాత ఈవెన్ న్యాచురల్ స్వభావాన్ని కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకోగలరు. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. సో ఈవెన్ యూ బికమ్ డివోటీ ఆల్సో బెటర్ టు ఫాలో వన్స్ నేచర్. అది ఏమైపోతుంటే పీపుల్ ఆర్ బికమింగ్ లోవర్ అండ్ లోవర్, ఇక్కడ అంత డిగ్రేడ్, ఇక్కడ అంత డిగ్రేడ్. సో లెట్ us take good association.